నమస్కారం. మాది తాడిపత్రి మండలం, అనంతపురం జిల్లా. నా పేరు శివశంకర్. మా నాన్నగారి పేరు బి వరదప్ప. మా నాన్న ఒక 5 నెలల క్రితము టాయిలెట్ వచ్చే ప్రాంతంలో బ్లడ్ వస్తుంది, నొప్పి ఉందనగా అక్కడ మొలల డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. మేము లోకల్గా తాడపత్రికి. అక్కడ ఆయన మొలలు కాదు, ఎక్కడన్నా చూపించుకోండి అనగా తాడపత్రి ప్రసాద్ సార్ దగ్గరికి వెళ్ళగా ఆయన హాస్పిటల్ కర్నూలుకు రెఫర్ చేశారు. జూలై 2వ తేదీన కర్నూలులో అడ్మిట్ కాగా అక్కడ నాన్నగారికి క్యాన్సర్ ఉంది అని చెప్పారు. తర్వాత అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాము. 1 మంత్ రేడియేషన్ తీసుకున్నాము. నాన్నకు కిమో అవసరం లేదు, బాగుందన్నారు. తర్వాత 1 మంత్ కూల్ కావాలా అని ట్యాబ్లెట్స్ ఇచ్చారు. మళ్ళీ 1 మంత్ తర్వాత పోగా స్కానింగ్లు రిపోర్ట్స్ అన్ని చేసి కొద్దిగా ఉంది, ఇంకా కొద్దిగా పోయింది, కొద్దిగా ఉంది, ఆపరేషన్ చేయించుకోండి ఇంకా సరిపోతుంది అన్నారు. నాన్న వయసు 76 సంవత్సరాలు. ఆపరేషన్ చేస్తే పక్కన ప్యాకెట్ పెడతామన్నారు. అది మాకు ఇష్టం లేదు, నాన్నకి ఇబ్బంది, వయసు ఎక్కువ ఉంది కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా ఏదైనా చేయండి సార్ అంటే అప్పుడు సారు అని 1 మంత్ ఇచ్చారు, 14 రోజులు. ఆ 14 రోజులు వాడాము. 10 రోజుల తర్వాత నాన్నకు మళ్ళీ బ్లడ్ రావడం స్టార్ట్ అయింది. తర్వాత యూట్యూబ్లో దీనికి సంబంధించిన అంశము సెర్చ్ చేయగా హైదరాబాద్లో పునర్జన హాస్పిటల్లో దీనికి మంచి ఆయుర్వేదం అనేది నేను చూశాను. ఫోన్ నెంబర్తో ఇక్కడ కన్సల్ట్ అవుతే ఇక్కడ రమ్మని చెప్పారు. ఈరోజు వచ్చాము. నాన్నగారికి 1 మంత్కు సంబంధించి అవి 1 మంత్ తర్వాత వాడి ఇక్కడే చూయించుకోవాలనుకుంటున్నాము. ధన్యవాదాలు.